హాయ్ ద ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. యాజ్ యూజువల్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ లేదా డిస్లైక్ కొట్టండి. ఏది కొట్టినా పర్లేదు, మన వీడియో ఇంకా చాలా మందికి కనిపిస్తుంది. అండ్ ఇక టెక్ న్యూస్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రిలయన్స్ వాళ్ళు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు, అదే జియో ట్యాగ్ గో. వాళ్ళు లాస్ట్ ఇయరే జియో ట్యాగ్ లాంచ్ చేశారు. అది ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసమే, కాకపోతే గూగుల్ ఫైండ్ మై అప్లికేషన్ తో పనిచేయదన్నమాట. దాని తర్వాత జియో ట్యాగ్ ఎయిర్ లాంచ్ చేశారు, అది iOS డివైజెస్ కి మాత్రమే. ఇప్పుడు ఈ జియో ట్యాగ్ గో వచ్చేసి మళ్ళీ ఆండ్రాయిడ్ డివైజెస్ కోసం. అండ్ ఈసారి వాళ్ళు గూగుల్ తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ఫైండ్ మై యాప్ లో కూడా ఈ జియో ఎయిర్ ట్యాగ్స్ కనిపిస్తాయి. సో ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. దీన్ని మీరు అమెజాన్ లో, జియో మార్ట్, మై జియో స్టోర్స్ అన్ని ప్లేసెస్ లో తీసుకోవచ్చు. ఈ జియో ట్యాగ్ ఏంటంటే మనకి జస్ట్ లైక్ యాపిల్ ఎయిర్ ట్యాగ్, బేసికల్ ఇంత చిన్న సైజ్ లో ఉంటది. అది మీరు కీ చైన్ కి కానీ పర్స్ లో కానీ వేసేసుకుంటే మీ కీ చైన్ దొరికినప్పుడు మీ ఫోన్ తోని ఆ ట్యాగ్ ని ఎత్తుక్కోవచ్చు. దాని ద్వారా కీస్ ని కూడా ఎత్తుక్కోవచ్చు. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా, ఫ్లైట్ లో అయినా, ట్రైన్ లో వెళ్తున్నప్పుడు కూడా మీ లగేజ్ లో ఒక ఎయిర్ ట్యాగ్ పెట్టేసుకుంటే మీ లగేజ్ ఎక్కడ ఉందో ఎప్పుడు తెలుస్తూ ఉంటది. ఎవరైనా ఎత్తుకుపోయినా గానీ ఎక్కడుందో ట్రాక్ చేయడానికి కన్వీనియంట్ గా ఉంటది. ఎయిర్ ట్యాగ్ అయితే నార్మల్లీ చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే ఈ జియో ట్యాగ్ గో ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేస్తే కానీ తెలియదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రివ్యూస్ చెక్ చేసి తీసుకోండి. రీసెంట్ గా ప్రొజెక్టర్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. సో ఈ మధ్య ఒక కొత్త కంపెనీ టెక్సాక్స్ అని చెప్పి వీళ్ళు కొత్త ప్రొజెక్టర్ లాంచ్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసి 4000 రూపీస్, 3999 ఎగ్జాక్ట్ చెప్పాలంటే. సో ప్రొజెక్టర్ చూడడానికి ఇలా అయితే ఉంది. ఈ కంపెనీ చూస్తే చాలా కొత్త కంపెనీలా ఉంది. కాకపోతే ప్రొజెక్టర్ అయితే బాగానే తీసుకొచ్చారు. మోస్ట్ ప్రాబ్లీ చైనా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుండొచ్చు. ఎనీవే, దీంట్లో మనకి 4K వరకు సపోర్ట్ అని చెప్తున్నారు. కాకపోతే యాక్చువల్లీ నేటివ్లీ 720p నే సపోర్ట్ చేస్తుంది. అండ్ మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 200 ANSI lumens. అంటే మీరు బాగా చీకటి ఉంటే తప్ప ఇది అంత పనికి రాదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అండ్ వారంటీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ అన్ని మీకే వదిలేస్తాను. రియల్మీ 14 Pro త్వరలోనే లాంచ్ అవబోతుంది. అయితే దానికన్నా ముందు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. ఈ ఫోన్ లో వాళ్ళు ఒక ఫస్ట్ టైం కోల్డ్ సెన్సిటివ్ డిజైన్ యూజ్ చేస్తారంట. సో మన బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉంటుందో అది కోల్డ్ సెన్సిటివ్ ఉంటుంది. సో టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు బ్యాక్ ప్యానల్ కలర్ చేంజ్ అవుతుంది. సో దాని ప్రివ్యూ కూడా ఇచ్చారు. సో నైస్ డిజైన్, నైస్ ఐడియాస్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ మరీ అంత ఫ్యాన్సీ కూడా ఏం లేదు. నిజంగానే మీకు అంత ఫ్యాన్సీ ఫోన్ కావాలంటే డైరెక్ట్లీ నథింగ్ ఫోన్ తీసుకోవచ్చు. దాంట్లో డైరెక్ట్ LED లైట్సే ఉన్నాయి. సో ఈ డిజైన్ గురించి మీరేమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి. ChatGPT వచ్చిన కొత్తలో బాగా ఫేమస్ అయింది, అందరికి బాగా గుర్తుండిపోయింది. కాకపోతే ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కానీ AI చాట్ బాట్స్ ఉన్నాయి. లైక్ ఫేస్బుక్, వాట్సాప్ వల్ల మెటా AI ఉంది, గూగుల్ వాళ్ళకి జెమినై ఉంది, అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి కోపైలట్ ఉంది. ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉన్నాయి. సో వీటన్నిటితో కంపీట్ చేయడం కోసం అనుకుంటా ఓపెన్ AI వాళ్ళు కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. అదేంటంటే మీరు ChatGPTని డైరెక్ట్ ఫోన్ కాల్ తో యాక్సెస్ చేయొచ్చు, లేదా వాట్సాప్ లో మెసేజ్ ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు అంట. వాట్సాప్ లో అయితే మోస్ట్లీ ఎవరు వాడకపోవచ్చు. అంతగా కావాలంటే జెమినై వాడొచ్చు, లేకపోతే వాట్సాప్ లోనే మనకి మెటా AI ఉంది. ఎనీవే, ఆ విషయం పక్కన పెడితే డైరెక్ట్ కాల్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఇది ChatGPT వాళ్ళ ఒఫిషియల్ నంబర్. సో బేసికలీ ఈ నంబర్ ని మీరు సేవ్ చేసుకుంటే వాట్సాప్ లో వాళ్ళతో చాట్ కూడా చేయొచ్చు. బేసికలీ ChatGPT తో చాట్ చేయొచ్చు. అండ్ ఈ నంబర్ కి మీరు కాల్ చేస్తే డైరెక్ట్లీ ChatGPT తో మాట్లాడొచ్చు. సో బేసికలీ దీంతో ఏంటంటే మీరు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండనక్కర్లేదు. ఏ డబ్బా ఫోన్ ఉన్నా లేకపోతే ల్యాండ్ లైన్ ఉన్నా కానీ ఈ నంబర్ కి కాల్ చేసి మీరు ChatGPT తో మాట్లాడుకోవచ్చు. జోక్స్ అడగొచ్చు, న్యూస్ అడగొచ్చు, ఏమన్నా లొకేషన్ డేటా కూడా అడగొచ్చు. సో ఎలాగైతే మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే జస్ట్ డైల్ కి కాల్ చేస్తామో, అలాగే ChatGPT కాల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, క్వశ్చన్స్ అడగొచ్చు, మేబీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్స్ కూడా అడగొచ్చు. సో ఇది డెఫినెట్లీ నైస్ అప్లికేషన్. రైట్ నౌ US లో మాత్రమే అవైలబుల్ ఉంది. త్వరలో వరల్డ్ వైడ్ లాంచ్ చేస్తారు. ఈ ఫీచర్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. CES 2024లో LG వాళ్ళు ట్రాన్స్పరెంట్ టీవీని లాంచ్ అయితే చేశారు, అంటే ఇంట్రొడ్యూస్ చేశారు. దాన్ని ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో అమ్మడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇది వచ్చేసి LG సిగ్నేచర్ OLED టీవీ. టీ అంటే ట్రాన్స్పరెంట్ టీవీ అనమాట. ఇది 77-inch టీవీ అండ్ ఇది ట్రూలీ వైర్లెస్ టీవీ. ట్రూలీ వైర్లెస్ అంటే మనకి దీనికి వీడియో సిగ్నల్స్ కోసం కానీ, పవర్ సిగ్నల్ కోసం కానీ ఎలాంటి వైర్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. పక్కన చిన్న డబ్బా కనిపిస్తుంది కదా, అన్ని దానికి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఆ డబ్బా ద్వారానే టీవీ సిగ్నల్స్ అండ్ పవర్ కూడా వైర్లెస్లీ ట్రాన్స్మిట్ అవుతాయి. సో టీవీ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోవచ్చు. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ $60,000. ఇండియాలో కన్వర్ట్ చేస్తే 51 lakh rupees. సో ఈ టీవీ గురించి మీరు ఏమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. మీరు ఈ మధ్య ఆన్లైన్లో చూస్తే ఎక్కడ చూసినా AI కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ AI వాడేస్తున్నారు. కార్స్లో వాడుతున్నారు, బైక్స్లో వాడుతున్నారు, ఏకంగా వాషింగ్ మిషన్లలో కూడా వాడుతున్నారు. సో యాక్చువల్గా ప్రాక్టికల్గా వాడే లొకేషన్స్ అయితే చాలా తక్కువనే కనిపిస్తున్నాయి. సో రీసెంట్గా వచ్చిన ఒక న్యూస్లో UK హాస్పిటల్లో AIని యూజ్ చేసి ఒక ఐ సర్జరీ పర్ఫామ్ చేశారు. లైక్ కంప్లీట్ ఐ సర్జరీ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసింది. అండ్ రిజల్ట్స్ వచ్చేసి ఆబ్వియస్లీ సక్సెస్ అండ్ నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అని చెప్పుకోవాలి. సో పేషెంట్ వచ్చేసి 31 years old పోర్చుగీస్ అమ్మాయి. తను లీగలీ బ్లైండ్, అంటే అద్దాలు లేకుండా అసలు ఏం కనిపించదు అనమాట. సో అలాంటి ఆమెకి ఈ AI ద్వారా ఆపరేషన్ చేస్తే నార్మల్ ఐసైట్ కన్నా బెటర్గా అయిందంట. మీరు అనుకోవచ్చు AI ఎలా చేస్తుంది అని చెప్పి. ఫస్ట్ తన ఐని స్కాన్ చేసి ఒక వర్చువల్ ఇమేజ్ తయారు చేసి దాన్ని సిమ్యులేట్ చేసి ఆపరేషన్ చేశారు. టెక్నికల్ డీటెయిల్స్ ఎక్కువ ఏమి ఇవ్వలేదు, ఇచ్చిన మనకి ఏం అర్థం కాదు. ఎనీవే, ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. వెరీ గుడ్ ఇంప్లిమెంటేషన్. అండ్ ఇలాంటి టెక్నాలజీ మొత్తం ఇంకా వైడ్ స్ప్రెడ్ అయ్యి ఇండియాకి వస్తే బాగుంటుంది. నాలాంటి వాళ్ళకి బాగా పనికొస్తుంది.
ఈ మధ్య స్పామ్ కాల్స్ ఎక్కువైపోయాయి, అందులో స్కామ్ కాల్స్ కూడా ఎక్కువైపోయాయి. సో రీసెంట్లీ పూణేలో పనిచేసే ఒక ఐటీ ఎంప్లాయీకి సడన్ గా ఎవరో కాల్ చేసి, మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఐడి డీటెయిల్స్ అన్ని ఒక మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాయి, మీకు తెలియకుండానే అయి ఉండొచ్చు, కాకపోతే ఈ కేసులో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, ఇప్పుడే మీకు వీడియో కాల్ చేస్తామని చెప్పి వీడియో కాల్ చేసి మరి ఆల్మోస్ట్ లిటరలీ ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేసి 23 lakhs తీసుకున్నారు అతని దగ్గర నుంచి. సో బేసికలీ ఇలాంటి కేసెస్ అన్నింటిలో కూడా విక్టిమ్ కి ఎక్కువ టైం ఇవ్వరు ఆలోచించుకోవడానికి, వేరే వాళ్ళతో మాట్లాడుకోవడానికి. ఇమీడియట్ గా కాల్ చేసి అక్కడేదో కొంపలు అనుకోబోతున్నాయి అన్నట్టు నువ్వు ఇమీడియట్ గా పైసలు ఇస్తావా లేదా అన్నట్టు బాగా మెనిపులేట్ చేస్తారు. సో అతను 23 lakhs పోగొట్టుకున్నాడు. సో ఇలాంటి కాల్స్ మీకు ఎప్పుడన్నా వస్తే వెంటనే కంగారు పడి డబ్బులు ఇవ్వడం ఏదో చేయకుండా ఫస్ట్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కాల్ చేసి ఇమీడియట్ గా చెప్పండి ఇలా అవుతున్నాయండి. అండ్ ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారో ఫస్ట్ మీకు డౌట్ రాదు, ఇది ఒరిజినల్ అయి ఉండకపోవచ్చు అని చెప్పి. మీకు నిజంగానే ఏమైనా అయింది అని డౌట్ వస్తే ఇన్ పర్సన్ వెళ్ళండి, డైరెక్ట్ వీడియో కాల్ చేసి మాట్లాడండి. అంటే ఈ పర్సన్ కేసులో జరిగింది బాగా హై లెవెల్ స్కామ్ కాబట్టి మీరు వీడియో కాల్ చేసినా ఏం చేయలేరు, మోసపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ స్టిల్ వీలైనంత వరకు ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం ఇమీడియట్ గా పంపకండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి లేకపోతే బ్యాంక్ వాళ్ళకి. స్కామ్ ని బట్టి బేసికలీ కొన్నిసార్లు మీకు టెలికామ్ ఆపరేటర్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ పేరు పైన 10 నంబర్లు ఉన్నాయని కాల్ వస్తుంది. కొన్నిసార్లు మేము కొరియర్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం, మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చింది అని ఉంటుంది. సో ఇలా డిపార్ట్మెంట్ కి రిలేటెడ్ ఏదైతే ఉంటుందో స్కామ్, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి. ఆ డిపార్ట్మెంట్ కాకుండా పక్క డిపార్ట్మెంట్ కూడా కాల్ చేసి మాట్లాడండి. అప్పుడే ఇది నిజమా లేదా స్కామా తెలుస్తుంది. అంతేకాని తొందరపడిపోయి డబ్బులు అయితే ఇచ్చేయకండి. సో ఇలాంటి స్కామ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా యాక్చువల్లీ ఏం చేయలేరు, కాకపోతే డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు ఇలాంటి ఏమన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. అంతకు మించిన ఈజీ సొల్యూషన్ అయితే లేదు. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో కనుక తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి, మాకు ఛానల్కి బాగా హెల్ప్ అవుతుంది. విత్ దాట్ సెడ్, సీ యూ టుమారో.